ఒక వార్త ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి. ఒక అంశము జస్ట్ కొద్దిసేపటి క్రితం క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కారణం ఏంటంటే ఇవాళ ఓయూ బంద్కి ఏదో పిలుపునిచ్చారట. అంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణ బంద్కి పిలుపునిచ్చారు. దేని విషయంలో ఈ ఉత్తరాది మార్వాడి అంశం ఏదైతే రగులుతున్నదో, ఒక దళితుడి మీద ఎప్పుడైతే వీళ్ళు దాడి చేసి ఈ అంశం పెద్దగా ఇదైందో, గతంలో ఆమనగల్ బంద్ ఇట్లా రకరకాలుగా ర్యాలీలు, ధర్నాలు, బంద్లు ఇట్లా పిలుపునిస్తూ వస్తున్నారు. ఓయూ విద్యార్థులు కొంతమంది తెలంగాణ బంద్కి పిలుపునిచ్చారు. మరి ఆ కోణంలో అరెస్ట్ చేశారా, లేకపోతే ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డాడని అరెస్ట్ చేశారా? అర్ధరాత్రి 12:30 సమయంలో అరెస్ట్ లేనిది అసలు ఈ తెలంగాణలో. నేను అనుకోవడం ఆయనని తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆయన మీద చేయలే ఎవరు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో కూడా ఆయన మీద చేయబడలే. ఆయన ఆనాడు కూడా చాలా గట్టిగానే మాట్లాడిండు, చాలా గట్టి పోరాటం చేసిండు. ఇప్పుడు 2 ఏళ్ల ఈ పాలనలో మళ్ళీ అర్ధరాత్రి 12:30కి ఏంది? సరే, ఒకవేళ ఆయన బంద్కి ఏమైనా పిలుపునిచ్చిందా అంటే ఆయన అసలు బంద్కే పిలుపునియలే. ఆయన ఎక్కడా కూడా తెలంగాణ బంద్ అన్న పదాన్ని, బంద్ పాటించాలి అని పిలుపునిచ్చిన సందర్భం ఎక్కడా లేదు. పిలుపునిచ్చింది ఓయూ నుంచి వచ్చిన పిలుపు అది. మరి ఆయన అర్ధరాత్రి ఇంటికి పోయి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏంది? ఫస్ట్ అట సెంట్రల్ జోన్ పోలీసులు ఎవరో వచ్చిరట, సెంట్రల్ పోలీసులు ఎవరో వచ్చిరట. వాళ్ళతో ఒక 20 నిమిషాలు మాట్లాడి ఇది ఎట్లా ఇది అవుతుంది, కరెక్ట్ కాదు కదా అని ఆయన ఒక 20 నిమిషాలు చెప్పిన తర్వాత నేను బంద్కే కాల్ ఇవ్వలేదు, నాకు సంబంధమే లేదు అని చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారట. మళ్ళీ ఈస్ట్ జోన్ అని మళ్ళీ వచ్చిరట. మళ్ళీ వచ్చి లేదు మీరు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి, మేము కొన్ని లిస్ట్ అవుట్ చేసినాం ఆ పేర్లన్నీ, సో మా డ్యూటీ మేము చేసుకుంటాం అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారట. ఆయన కూడా వెళ్ళిపోయిండు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, నల్లకుంట పోలీస్ స్టేషన్లో. ఈ అర్ధరాత్రి అరెస్ట్ లేంది? పొద్దుగాలు దొరకడా? ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి అని అంటే పొద్దున దొరకడా? అయినా ఒకవేళ ఆయన బంద్ కాల్కి పిలుపునిచ్చిందని మీకేమైనా ఇంటర్నల్గా ఏమైనా ఆయన ఎవరితోనైనా మాట్లాడినా మీకు ఏమైనా ఇంటర్నల్ సోర్స్ ఉందా అనుకుందాం. హౌస్ అరెస్టే చేయొచ్చు కదా, ఆయన ఇంట్లోనే ఉంచవచ్చు కదా. అరే నాయన, నేను బంద్ కాలే ఇవ్వలేదు, నాకు సంబంధమే లేదని ఒక వైపున చెప్తుంటే 12 గంటల రాత్రి ఇంటికి వచ్చి తలుపులు కొట్టి లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? నాట్ ఓన్లీ పృథ్వీరాజ్, తెలంగాణ శ్యామ్ని కూడా సూరారం దగ్గర ఉంటాడు, సూరారం పరిధిలో ఆయన్ని కూడా అరెస్ట్ చేసిరు. తన్ని అరెస్ట్ చేసి సూరారం పోలీస్ స్టేషన్లో పెట్టిరు. ఈ రాత్రిపూట అటాక్స్ ఏంది ఇండ్లల మీద? ఏం పాలన ఇది? ఇదేం ప్రజాపాలన? ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఆ విజువల్స్ నేను చూపిస్తాను, నేను అరెస్ట్ చేసిన విజువల్స్. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? మార్వాడీల పైన మీరు యుద్ధం చేస్తారా? మరి మార్వాడీలు రేవంత్ రెడ్డి ఆన్సర్ చేయాలా, ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలా? ఆ ఎస్కే జ్యువెలర్స్ సంబంధించిన షాపోడు అని కుటుంబం అంతా కలిసి ఒక దళితుడి మీద అటాక్ చేస్తే, దళితుడి మీద అటాక్ చేసి నీచ జాతి అని అమ్మనాబూతులు తిడితే ఏం ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి వాళ్ళ మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఏంది? ఆ ఎఫ్ఐఆర్లో పన్ను ఇరిగిందని ఎఫ్ఐఆర్లో రాస్తారు, కానీ వాళ్ళ మీద సీరియస్ సెక్షన్స్ పెట్టరు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా ఇంకా సీరియస్ అఫెన్సెస్ వాళ్ళ మీద నమోదు చేయలే, ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ పెట్టలే. ఉన్న సెక్షన్ల ప్రకారం 118(2) ప్రకారంగా కూడా అరెస్ట్ చేయొచ్చు, కానీ ఇంతవరకు ఆ నలుగురిలో ఒక్కరిని అరెస్ట్ చేయలే. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎట్లా దాడి చేసిరని మాట్లాడిరో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇదేం దుర్మార్గం? అంటే మీరు తెలంగాణ వాళ్ళ పక్షమా, లేకపోతే అటు మార్వాడీల పక్షమా? ఎవరి పక్షం మీరు చెప్పాలా? మేము ముందు నుంచి చెప్తున్నాం, ఈ గో బ్యాక్లు ఇవన్నీ మేము ఇక్కడి నుంచి వాళ్ళని వెళ్ళగొట్టడమో ఇంకోటో కాదు. మన వృత్తి వ్యాపారులని, మన కోమట్లని, మన పద్మశాలీలని, మన నాయి బ్రాహ్మణులని, మన బీసీ కులాలని మొత్తం నాశనం చేస్తున్నారు, మన వృత్తులు నాశనం చేస్తున్నారు. వాటిని అడ్డుకోవాలి, ఒక చట్టం తీసుకురావాలి, మన వ్యాపార రక్షణ చట్టం తీసుకురావాలి, వృత్తి వ్యాపార రక్షణ చట్టం తీసుకురావాలనేది ఒక నినాదం, ఒక కొట్లాట. ఇక్కడి నుంచి వాళ్ళని రాత్రి తట్టాబుట్ట జరుపుకొని వెళ్ళిపోండి అనేవాడు అనట్లా. గో బ్యాక్ అనగానే వెళ్ళిపోవడం అనే కాదు. ఇప్పుడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే మూమెంట్ వచ్చింది అంటే ఇడ్లీ సాంబార్ ఎవరు తినొద్దు, ఈ నుంచి వెళ్ళిపోండి అని, అది కాదు కదా. అదొక నినాదము. ఆ నినాదంతో ఆ వాదాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఎవరైనా సరే. ఎంత ఘోరం అంటే, అయితే ఇప్పుడు పృథ్వీరాజ్ని అరెస్ట్ చేసిర్రు, శ్యామ్ని అరెస్ట్ చేసిర్రు.
మీకు ఒక వీడియో చూపిస్తాను. ఎంత దుర్మార్గం ఇది. ఇగో ఇప్పుడు వీడు మాట్లాడుతున్నాడు ఒక ఇంటర్వ్యూలో, ఒక ఛానల్కి సంబంధించిన RTV అనుకుంటా, ఛానల్ ఇంటర్వ్యూలో వీడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. అంటే ఎంత బలుపుతో వీళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు తాగుబోతులు అంటుండు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తాగుబోతులు అన్నోడేమో వాడు ప్రశాంతంగా 100 కోట్ల వ్యాపారం చేస్తూ తెలంగాణలోనే ఉంటూ తెలంగాణ ప్రజలను తిడుతూ లైవ్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అదొకటే కాదు, తెలంగాణ ప్రజలు రజాకార్లతో పోల్చిండు. ఒక డిబేట్లో ఏకంగా 2000 కనబడితే చాలు వీళ్ళు తాగుకుంటూనే పోతారు, మేము పొద్దుగాలు లేచి పని చేస్తాం. మీరు పొద్దున్న లేచి పని చేస్తుండొచ్చు, కానీ మమ్మల్ని అవమానించే అధికారం నీకెవడు ఇచ్చిండు? మీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకో. మరి వీడిని కదా అరెస్ట్ చేయాల్సింది. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి వండుకుంటాడు. ఇప్పుడు ఈ మాట అన్న వాడిని అరెస్ట్ చేయాలనా? అరే ఇట్లెందుకు మాట్లాడతావురా, ఎవడు నీకు ఈ అధికారం ఇచ్చిందని క్వశ్చన్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా? చెప్పండి. ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా. వాడిని కదా అరెస్ట్ చేయాల్సింది. తెలంగాణ ప్రజలను అవమానించినోడిని కదా మీరు అరెస్ట్ చేయాల్సింది. తెలంగాణ ప్రజలు తాగుబోతులా? చెప్పు తీసుకొని కొట్టాలి కదా వాడిని. నడి రోడ్డు మీద నిలబెట్టి వాని ఇంటి మీద అటాక్ చేసి కొట్టాలి కదా. అనాల్సిన అవసరం లేదు, కానీ అనాల్సి వస్తున్నది. ఎట్లా అంటాడు? వాడు క్షమాపణ చెప్పిండా? ఇంతవరకు చెప్పలేదే. వాడు క్షమాపణ చెప్పిండా? తాగుబోతులు అన్న వాడు తెలంగాణ ప్రజలకు, సమాజానికి క్షమాపణ చెప్పిండా? లేదు కదా. నిన్న ఎవరి మీద అయితే అటాక్ చేశారో ఆ దళితుడు సాయి అనే వ్యక్తి, ఆ మార్వాడీలు కలిసి ప్రెస్ మీట్ పెట్టిరు. సాయి అనే వ్యక్తి బీజేపీ కార్యకర్తనేనా, వాళ్ళు వాళ్ళ సపోర్టర్సేనా, వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఇది ఇష్యూ పెద్దగా అవుతున్నది, మరి ఆయనకి ఏమి ఇచ్చిరో ఏం చేసిరో ప్రెస్ మీట్ పెట్టిరు. ఇప్పుడు ఇది ఓన్లీ సాయికి సంబంధించిన సమస్య కాదు, ఇది ఓన్లీ సాయికి సంబంధించిన సమస్య కాదు, మొత్తం జాతిని తిట్టిండాడ. నీచ జాతి అని అమనాభూతులు తిట్టిండు. ఇది సాయి సమస్యను ఇంకోటి సమస్యను కాదు, ఇది జాతి సమస్య, ఇది తెలంగాణ సమస్య. ఇది క్వశ్చన్ చేస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. ఏం దుర్మార్గం ఇది అర్ధరాత్రి. అంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు చెప్పాలా. రేపొద్దున వాళ్ళున్న ఎవరైతే 40,000 ఓట్లు ఉన్నాయో 50,000 ఓట్లు ఉన్నాయో మొత్తం తెలంగాణ, మరి వాళ్ళనే ఓట్లు అడగండి, తెలంగాణ సమాజాన్ని అడగండి మీరు. ఏ పార్టీ వాడు మాట్లాడే దీని వెనకాల మళ్ళీ ఎవడు సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు అంతా కలిసే ఉన్నారు. నిన్న అర్ధరాత్రి ఆయన అరెస్ట్కి సంబంధించిన నిన్న రాత్రి ఆయన అరెస్ట్ చేసిరు. ఆ విజువల్స్ ఒకసారి చూడండి. నేను శ్యామ్ని అరెస్ట్ చేసిన విజువల్స్ ఇవి. రాత్రి సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పోలీస్ స్టేషన్ ఎందుకు పిలుస్తారు చెప్పండి? ఇప్పుడు ఎందుకు పిలుస్తారు? మరి నేను ఏమంటున్నా, నేను ఇప్పటిదాకా గోబ్యాక్ అనే కాల్ కూడా చేయలేదు ఎక్కడ. బహుశా మీరు చూసిందో లేదో నాకు తెలియదు. నేను ఇప్పటిదాకా ఎక్కడ గోబ్యాక్ కాల్ చేయలేదు. లాస్ట్ 2-3 days నుంచి ఆల్ ఛానల్స్ మాట్లాడుతున్నాము, తిరుగుతున్నాను, అన్ని తిరుగుతున్నా. ఎక్కడైనా వీడియోలోకి ఎవరైనా నేను గోబ్యాక్ అనే కాల్ అనేది ఎక్కడ ఉందా? అది ఏం ఆధారం లేకుండా ఉట్టిగా అనవసరంగా ఎందుకు? లేదంటే పొద్దున్న వేసి నేను మళ్ళీ దండకం చదివినట్టు చదువుతుంటే మళ్ళీ వాళ్ళు జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందిలో పడతారు. ఎందుకు నేను చెప్తున్నా, చెప్తున్నా మీకు లేనితోటి ఉట్టిగా అనవసరంగా పెట్టారు. ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు 1000-2000 ఇస్తే తాగి పంటారని ఏమేమో మాటలు మాట్లాడుతారు వాళ్ళు. ఇవన్నీ కలిపి మళ్ళీ ఇదో పంచాయతీ, దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు ఇప్పటిదాకా. రజాకారులు అరే ఉంటే మీతో పాటు ఒక ఫోటో దిగి మీరు రాలేదు, మేమే పెడతాం వీడియో. పని చేయకన్నా
అవునవును ఓకే మాట్లాడండి అంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మనం మాట్లాడిపించేసారు ఇచ్చిండ్రు మాట్లాడిపించిండ్రు నేను డ్రెస్ షార్ట్ మీద ఉన్న మళ్ళీ డ్రెస్ వేసుకున్నా మళ్ళీ మాట్లాడిండ్రు హైయర్ ఆఫీసర్స్ మాట్లాడారు కాదు అని అంటే అప్పుడు మీ ఇష్టం అని వాళ్ళతో కూడా మాట్లాడినా ఇవన్నీ అవసరంగా నేను నన్ను ఎందుకు మాట్లాడుతాను సార్ పొద్దుగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే నేనే వస్తాను కదా చూపించారు వాళ్ళు కూడా చెప్పిండ్రు వాళ్ళు కూడా అదే చెప్పిండ్రు శ్యామ్ అరెస్ట్ సాంగ్ ప్లే చేసుకుంటాం. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలా? ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఆ తాగుబోతులు తెలంగాణ వాళ్ళని అన్న తర్వాత ఎవరిని అరెస్ట్ చేయాలా? మరి వాడి మీద కేసేది? ఇంతవరకు వాడి మీద కేసేది? ఇప్పుడు మనం తాగుబోతుగాలన్నమాట. మనం అనొచ్చు కదా, మీరు గుట్కాగాళ్ళురా, మీరు పాన్పరాగాళ్ళురా, ఇంతింత నోట్ల పెట్టుకొని మీరు నములుతారా, మీ పనులు కూడా చక్కగా తెల్లగా కనబడే, ఇవన్నీ అనొచ్చు కదా. మనం కూడా మనకు సంస్కారం ఉంది కాబట్టి మనం ఆ భాష వాడట్లేదు. మీరు తంబాకుగాళ్ళు, మీరు పాన్పరాగాళ్ళు, మీరు ఇవన్నీ అనొచ్చు కదా. ఎవ్వరు కూడా ఆ రకమైన భాష అనడం కానీ దూషించడం కానీ మీ మీద దాడి చేస్తామని కానీ అనలేదు. అనడం కూడా మన సంస్కారం కాదు. అంటే ఈ రకంగా సౌమ్యంగా ఉన్నందుకు మన మీద దాడులు చేస్తారా? మనల్ని తాగుబోతులు అంటారా? అసలు గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ ఏంది? అసలు గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంది? మిమ్మల్ని నడిపిస్తున్నది, మీకు ఓట్లేసింది తెలంగాణ ప్రజల, లేదు ఇట్లాంటి బడా మార్వాడి వ్యాపారవేత్తల, ఇట్లాంటి దొంగల? గింత ఘోరంగా, గింత అన్యాయంగా మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మీరు డయల్ సో ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. సో దయచేసి ఒక 2 నిమిషాలు దీని మీద మనం సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. హలో, ఏందట అలో చేస్తలేరా ఫోను? ఏందట మీరు ఎప్పుడు పంపిస్తారట? మరి రిమాండ్ చేస్తారట? ఓకే ఓకే ఓకే. సో ఫోన్ ఇవ్వట్లేదట, ఫోన్లో మాట్లాడొద్దు అని చెప్తున్నారట. మరి ఎందుకు ఇంత ఇది? సరే, పోలీస్ స్టేషన్లో ఫోన్ మాట్లాడనివ్వట్లేదు, ఎందుకు తీసుకొచ్చిరు ఆయన? అసలు యాక్చువల్గా అక్కడ దేనికి తీసుకొచ్చినాడు? ఆయన ఏం కాల్ ఇచ్చిండు? బంద్ కాల్ ఆయన ఇవ్వలే. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాల్ వచ్చింది. అసలు బంద్ ఎందుకు అంటున్నారు? తెలంగాణ వాళ్ళు తాగుబోతులను ఎందుకు మాట్లాడిండు? ఒక దళితుడి మీద అటాక్ ఎట్లా జరిగింది? ఇవన్నీ ఎవడు చెప్పాలా? ఇంతవరకు 4 అరెస్ట్ చేసి పన్నీరకు కొడితే ఎవరిని అరెస్ట్ చేయలే ఇంతవరకు. మరి గవర్నమెంట్ ఉన్నట్టా లేనట్టా? ఇట్లా మాట్లాడితే మీరు అర్బన్ నక్సలైట్లు, ఇట్లా మాట్లాడితే మీరు దేశద్రోహులు, ఇట్లా మాట్లాడితే మీరు మతాల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు, ఇట్లా మాట్లాడితే మీరు హిందూ మతాన్ని చీల్చేవాళ్ళు. మీరు పూజలు చేస్తారో, మీరు అసలు ఏం చేస్తారో తెలియదు, కానీ మేము వారానికి 2 సార్లు గుళ్ళకి పోతాం, పూజలు చేస్తాం, బొట్టు పెట్టుకుంటాం, అన్నీ చేస్తాం మేము. మరి మీరేం చేస్తారో తెలియదు. మీరు మొత్తం చీల్చే క్రమంలో ఉంటారు, మీరు చీల్చే పద్ధతిలో జనాన్ని విడగొడతా ఉంటారు. ఎంత అన్యాయం ఇది! రఘు కరెక్ట్. జై తెలంగాణ. జాతిని అవమానిస్తే ఉద్యమం మొదలవుతుంది. జై తెలంగాణ. సురేష్ నాయక్. తెలంగాణ రాష్ట్రంలో పనులు కరువైపోయినాయి, పంచకుల వృత్తులు ఆగమైపోయినాయి, బతుకులు ఆగమైపోయింది. ఇప్పుడు అంటున్నారు కదా మీరు హిందువులు కాదు, మీరు హిందూ వ్యతిరేకులని. మరి కోమట్లంతా ర్యాలీ తీసిరు ఎల్బీ నగర్లో, మరి వాళ్ళు హిందువులు కాదా?
చెప్పాలా మరి మీరు వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్ కింద కట్టేసేయండి, ఒక ప్రకటన ఇచ్చేయండి. ఇట్లాంటి దొంగలకే మేము మద్దతు పలుకుతాం, మీ ఓట్లు మాకు అక్కర్లేదని చెప్పండి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ అయితే వాడు సప్పుడు కూడా లేదు. ఈ టోటల్ ఇష్యూ మీద వాడు కనీసం రెస్పాండ్ కూడా అవుతలేడు. మళ్ళీ పొద్దున్న లేసి నేను తెలంగాణ జాతి సెంటిమెంటు వ్యవహారం, ఈ సెంటిమెంట్ని వాడుకొని ఇంతకాలం ఇక్కడికి వచ్చింది. మరి ఒక్కడు మాట్లాడతలేడే. అన్ని పార్టీలకి వాళ్ళు పోసేది కావాలి, వాళ్ళు ఉంచేది కావాలి, వాళ్ళు పోసేది కావాలి, వాళ్ళు ఉంచేది కావాలి ఈ పార్టీలకి. మార్వాడీలు రాజకీయాల్లోకి రావాలన్నట. రమ్మనండి, ఎవడొద్దన్నాడు. ఇది చాలా అన్యాయం, దీన్ని తెలంగాణ ప్రజలందరూ ఖండించాలి. ఇలాంటి సంఘటన వల్ల ప్రజలు స్వేచ్ఛను కోల్పోతున్నది. మన బాధ ఏంటంటే తెలంగాణ ప్రజలని మేలుకొల్పుతున్నారు, అప్రమత్తం చేస్తున్నారని కావచ్చు, అంతే కదా. ఇది కూడా మనకు మంచిదే. పృథ్వీని ఎట్లా అరెస్ట్ చేస్తారు, కరెక్ట్ కాదు. ఒక్క పెద్ద ఛానల్ కూడా కరెక్ట్ కవరేజ్ ఇవ్వట్లేదట. దొంగలు కదా అంతా వాళ్ళకి అమ్ముడుపోయిన బ్యాచ్నే. హలో సార్, నమస్తే. పాషం యాదగిరి సార్. సార్ లైవ్లో ఉన్నారు సార్ మీరు. ఈ పృథ్వీరాజ్ గారిని అరెస్ట్ చేసినారు రాత్రి 12:30కి. ఎక్కడ? పృథ్వీరాజ్ గారిని నిన్న రాత్రి 12:30కి అరెస్ట్ చేశారు. మీకు తెలుసో తెలీదో? తెలియదు. అంటే ఈ మార్వాడీస్ ఇష్యూస్ మీద ఈ వాదం నడుస్తున్నది కదా గట్టిగా. వాడు తెలంగాణ వాళ్ళని తాగుబోతులు అన్నాడు, ఒక దళితుడి మీద అటాక్ చేసిర్రు. ఇప్పుడు రాత్రి 12:30కి వచ్చి మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి. నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఇప్పుడు. అక్కడే ఉన్నాడు. విషయం ఏంటంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణ బంద్ అనేదో పిలుపునిచ్చారు. దానికి సంబంధం లేదు యాక్చువల్గా. సరే, సంబంధం ఉన్నా లేకపోయినా ఈ అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి అరెస్టులు చేసుడు, ఇది ఎట్లా చూస్తున్నారు సార్ మీరు? పోలీసులు టూ మచ్ చేస్తున్నారు. వాళ్ళు చట్టం తెలుసో తెలియదు, చట్టాన్ని కాపాడాలి, చట్ట విరుద్ధంగా చేస్తున్నారు. డబ్బులు ఉన్నారు ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా పోతున్నారు. డబ్బులు మార్వాడీల దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గరికి 2-4 గంటలు జైలు నోళ్ళు తెరిచేటట్టున్నాయి ఇప్పుడు. అంతే. 2-4 అని చెప్పినా వద్దు మీరు. 2-6 అని చెప్పండి, 2-10 అని చెప్పండి. సత్యం చెప్పినా వద్దు. సత్యం చెప్తే జైలు నోళ్ళు తెరుస్తాయి సార్. టూ మచ్ అది ఖండించదగిన విషయం. అది ఏదైనా కేసు పెట్టుకోండి, కేసు కోర్టు చూసుకుంటుంది. మీరు ఎవరు అరెస్ట్ చేయడానికి చట్ట ప్రకారం చేయరు కదా, చెప్పాలి. వాళ్ళు అక్కడ కూడా ఆ రోజు శ్యామ్ విషయంలో కనుక ఇప్పుడు శ్యామ్ కూడా అరెస్ట్ చేశారు. ఆమె కూడా చేశారు. రోజు కనుక వాళ్ళు మార్వాడీల్ని కంజాతని తిట్టినప్పుడు పండబోతులు తిట్టారు వాళ్ళు. అవును, తిట్టినప్పుడు తక్కువ కులం కూడా అని చెప్పి అంటరాని తిట్టినప్పుడు ఆ రోజే చట్ట ప్రకారం కనుక SC/ST అట్రాసిటీస్ యాక్ట్ పెడితే మార్వాడీలు తోపు ముడుచుకుంటారు. అట్లా కాకుండా ఈ శ్యామ్ని రెచ్చగొట్టినందువల్ల రెచ్చిపోయింది. ఇప్పుడు ఇంకా తీవ్రమైతుంది. అంటే పోలీసులు నిజానికి పృథ్వీరాజ్కి అనుకూలంగా ఉండలేమో, అరెస్ట్ చేసి జనాన్ని రెచ్చగొట్టి మార్వాడీలను పంపిద్దాం అనుకుంటున్నారేమో. ఇండైరెక్ట్ గా కుట్ర అది కూడా ఉండొచ్చు మార్వాడీ పోలీసులది. ఓకే. కాబట్టి ఏదైనా సరే తప్పది. పృథ్వీరాజ్ ఇప్పుడు హీరో, పోలీసులు జీరో. ఓకే. సమాధానం ప్రభుత్వం. ఇప్పుడు సార్ ఓపెన్ గా డిబేట్స్ లలో కూర్చొని తెలంగాణ వాళ్ళు 2000 ఉంటే తాగుబోతులు ఇలా అని మాట్లాడుతుంటే, ఎక్కడ మన దగ్గరకు వచ్చి మన దగ్గర కూర్చొని ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇస్తుంటే వాళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. అంతే కదా. తిన్నింటి వాసాలు లెక్క పెడుతుంటే ఇక్కడ తిన్నాడు, ఇక్కడ భరుస్తున్నాడు, ఇక్కడ వాసాలు లెక్క పెడుతున్నాడు అనమాట. అది చాలా ఘోరం. ఇది దానివల్ల ఇంకా తీవ్రమైతుంది. తెలుసుకోలేదు, తెలిసే చేస్తున్నారు, తెలుగు చేస్తున్నారు, కానీ దీనివల్ల ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది. కాటిపల్లి ఏమైతే చూస్తున్నాం కదా, మార్వాడి కదా ఫ్యాక్టరీ పెట్టి. అవునవును. ఎంత దుర్మార్గంగా ఉంది. పోలీసులు ఎవరైనా పోతున్నారా? పోలీసులు అక్కడైతే ఎవరు తిట్టలేదు కదా జనం. ఊరు ఎవరైనా మార్వాడి తిట్టారా? ఎవరు తిట్టలేదు. అయ్యా మాకు వాసన ఉన్నది, వాళ్ళు చచ్చిపోతున్నారు, పని నడుస్తలేదు, కూలి పనులకు పోలేకపోతున్నాం, దుర్గంధం వల్ల రోగాలు వస్తున్నాయి మాకు. ఇప్పటికి ఆ సరితంటే ఆమె చచ్చిపోయింది, ఎంతమంది చచ్చిపోవాలయ్యా అని వాళ్ళు పోయి అక్కడ వాళ్ళు పిటిషన్ పెట్టుకుంటే అరెస్ట్ చేసి మార్వాడిని అరెస్ట్ చేసి. రైట్ సార్, మనం వెళ్దాం, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం అయిపోయిన తర్వాత. థ్యాంక్ యూ. సో నారగోని ప్రవీణ్ గారు కాల్ చేస్తున్నారు. సార్ చెప్పండి. నమస్తే. చెప్పండి, లైవ్ లో ఉన్నారు మీరు. మార్వాడీలు లైసెన్స్డ్ ఇండియన్ బ్రిటిషర్స్,
వీరు తెలంగాణ వ్యాపారాల పైన యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు వ్యాపారం చేయరు, తెలంగాణ వ్యాపారాల పైన యుద్ధం చేస్తున్నారు. 90% జిఎస్టీ లేకుండా ఇక్కడికి మాల్ వస్తుంది. అక్కడ కంపెనీల కాడ మేనేజ్ చేస్తారు. వచ్చే దారిలో ఏది ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, ముంబై నుంచి వచ్చే దారిలో 2-3 జిఎస్టీ చెక్ పోస్టులు ఉంటాయి. వాళ్ళకి లంచాలు ఇచ్చి తీసుకొస్తారు. వీళ్ళకి సపోర్టర్స్ ఇక్కడ ట్రాన్స్పోర్టులు. ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని పట్టుకుంటే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫెయిర్ అండ్ లవ్లీ సబ్బులు బార్కాస్ లో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఇచ్చి డూప్లికేట్ తయారు చేపిస్తున్నారు. ఇందులో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు అంటారు కదా, నెలకు 1000 కోట్ల ఆదాయం వస్తుంది వీళ్ళ ప్రాంతాల మీద దాడి చేస్తే. బేగం బజార్, అఫ్జల్ గంజ్ ఇలాంటి ప్రాంతాల మీద, మార్వాడి షాపుల మీద దాడి చేస్తే ఖచ్చితంగా నెలకు 1000 కోట్ల ఆదాయం వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? మన జిఎస్టీ కమిషనర్ ఏం చేస్తుండ్రు, మన విజిలెన్స్ కమిషనర్ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తారంటే నెలకు ఆ సెంటర్లో పోయి, ఆ వ్యాపార సంస్థలో ఉండే సెంటర్లకు పోయి చైర్ వేసుకొని కూర్చుంటాడు. ఒక జిఎస్టీ ఆఫీసర్, ఒక విజిలెన్స్ ఆఫీసర్, మొత్తం వీళ్ళంతా తీసుకొచ్చి చందాలు ఇస్తారు. అంతే. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం. రైట్ అన్న, థ్యాంక్ యూ. మాట్లాడదాం. ఓకే రైట్. యా. సో ఒకసారి పృథ్వీరాజ్ గారు కాల్ చేస్తున్నారు. హలో అన్న, ఏమైంది? పంపించిరా? ఫోన్ తీసుకుంటున్నాడు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే, లైవ్ లో ఉన్నారు మీరు? నేను మళ్ళీ మాట్లాడతాను. ఫోన్ తీసుకుంటున్నారు, నేను వాళ్ళ ఫోన్ వస్తుంది. ఓకే, యా రైట్. సో ఇది పరిస్థితి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మీరు గూగుల్ చాట్కి వెళ్తారు, వాడి దగ్గర ఫోన్పే ఉండదు, గూగుల్ పే ఉండదు. క్యాష్ ఇస్తేనే నీకు ఐటెం ఇస్తాడు. వాడు ఎంత బిజినెస్ చేస్తాడు ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని లక్షల బిజినెస్ చేస్తాడు ఎవ్రీ డే. ఇసుకేస్తే రాలనంత జనం ఉంటుంది. వాడు అంత జనాన్ని చూసి ఆనాడు టెర్రరిస్టులు ఆ ప్రాంతంలో అటాక్ చేసిరు కదా దుర్మార్గంగా. అంటే అంత జనాభా ఉంటుంది, అంత రష్ ఉంటుందని చెప్తున్నాను నేను. అంత రష్ ఉన్న దగ్గర వాడు క్యాషే తీసుకుంటాడు, ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షనే ఉండదు. ఒక్క తెలంగాణ వాళ్ళు షాప్కి వెళ్దాం, ప్రతి ఒక్కరి దగ్గర కూరగాయలు అమ్మే చిన్న అవ్వ కూడా గూగుల్ పే స్కానర్ పెట్టుకుంటుంది. ఇవాళ ఆ స్కానర్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ క్యూఆర్ కోడ్ని పెట్టుకుంటున్నారు. మనం స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి తెలంగాణ షాపు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఆ క్యూఆర్ కోడ్ని పెట్టుకుంటున్నారు. మీరు పానీపూరి బండి దగ్గరికి వెళ్ళండి, ఇంకో దగ్గరికి వెళ్ళండి. మనం వానే క్వశ్చన్ చేసి, నువ్వు క్యూఆర్ కోడ్ ఎందుకు లేదు, నువ్వు పెట్టుకోవాలి కదా అని మనం అడుగుతుంటాం. ఆ గూగుల్ చాట్కి పోయి అడిగినాం ఎప్పుడైనా? కొన్ని లక్షల బిజినెస్ జరుగుతాయి అక్కడ. అంటే ఎవ్రీ మంత్ కోట్ల బిజినెస్ జరుగుతుంది. అక్కడ ఎక్కడ తీసుకుపోతారు ఆ పైసలు అన్న క్యాష్ అంతా? అంటే ప్రభుత్వానికి ₹1 ట్యాక్స్ కూడా కడతలేడు. ఇట్లాంటి బిజినెస్లు ఎన్నో. దీన్ని ప్రశ్నిస్తే మీరు దేశద్రోహులు, దీన్ని ప్రశ్నిస్తే మీరు మత వ్యతిరేకులు. ఇట్లా అర్ధరాత్రి వచ్చి అరెస్టులు చేస్తారు. ఏమైతుంది అరెస్టులు చేస్తే? ఇప్పుడు ఆయన హీరో అయిండు, లేని అసలు ఆయనకు ఇంత ఉంటే ఇప్పుడు ఇంత చేసి పెట్టిరు. ఇప్పుడు ఆయన ముందు బాధ్యతని, ఆయన తల ముందు ఇంత బాధ్యతను తెచ్చిపెట్టిరు మీరు. తెలంగాణ శ్యామ్ని కూడా తక్షణమే విడుదల చేయాలి. సూరారం పోలీస్ స్టేషన్లో ఉన్నాడు బ్రదరు. సో తను కూడా ఈ అంశం మీద చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆయన మీద కూడా రకరకాల ఆరోపణలు, ఆయన క్రిస్టియను, ఆయన అది ఇది. కానీ ఎవడైనా అసలు ఫస్ట్ దళితుడి మీద జరిగిన దాడిని ఎవడైనా ఖండించారు. ఆమె ఎవరు? మాధవీలతట. ఆమె ఏమంటుంది? ఆమె భూతద్దంలో పెట్టి చూస్తున్నారని. భూతద్దంలో పెట్టి చూడడం ఏంటి అసలు? ఎంత అన్యాయమైన దుర్మార్గమైన మాట ఇది. ఒక ఆయన అంటాడు అర్బన్ నక్సలైట్ అంటాడు, ఇంకొక ఆయన ఇంకొకటి అంటాడు.